అందరికీ నమస్కారం. ఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్ డేట్స్ వచ్చాయి. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. జూలై 20 నుంచే మనకి ఈ డేట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మనం ఈ వీడియోలో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క పూర్తి షెడ్యూల్ చూస్తాం, ఫీజు వివరాలు చూస్తాం, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చూస్తాము. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ₹600, ఓసీ బీసీ వాళ్ళకైతే ₹1200 ఉంటుంది. మనకి ఈ డేట్స్ అనేది 20వ తారీఖుని స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకి క్యాస్ట్ ఇన్కమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత అయినా మనకి వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ లేకపోతే, అంటే మనకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్, మీరు కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని మనం కాంటాక్ట్ అవసరం ఉంటుంది. డిస్టిక్ ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్కి మనం వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఒరిజినల్స్తో పాటు 2 సెట్లు జెరాక్స్లు అయితే కావాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ 10th ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ 6th to ఇంటర్మీడియట్, క్యాస్ట్ ఇన్కమ్, ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్స్, ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. వీటిలో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 సెట్ జెరాక్స్ కూడా మన హెల్ప్ లైన్ సెంటర్కి తీసుకెళ్ళి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మనం వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ వెబ్ ఆప్షన్ ఎలిజిబిలిటీ వచ్చాక మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మనకి 25వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 25వ తారీఖు స్టార్ట్ అవి 31వ తారీఖు ఎండ్ అవుతుంది. తర్వాత ఏమైనా ఆప్షన్స్ అనేది చేంజ్ చేయాలంటే 1వ తారీఖు వరకు ఉంటుంది. 1వ తారీఖు మనం వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ వెబ్ ఆప్షన్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ అండ్ నెక్స్ట్, సేవ్ చేసిన తర్వాత కూడా మనకి ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే సేవ్ చేసి ఫ్రీజ్ అంటే మనం ఇంకా చేంజ్ అనేది చేయలేం. అంటే ఎవరైతే ఆప్షన్స్ అనేది పెట్టుకొని ఇంకా మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదో వాళ్ళు మనం ఫ్రీజ్ అనే ఆప్షన్ చూసుకోవచ్చు. ఇది 31వ తారీఖు వరకు ఫ్రీజ్లో ఉంటుంది. మళ్ళీ 1వ తారీఖు అన్ఫ్రీజ్ అవుతుంది. ఈ 1వ తారీఖు అన్ఫ్రీజ్ అయిన తర్వాత మళ్ళీ కూడా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీజ్ అనేది చేసాము, మన ఆప్షన్ చేంజ్ చేసుకోలేమో అనుకునే వాళ్ళు 1వ తారీఖు అన్ఫ్రీజ్ అవుతుంది. దయచేసి మ్యాక్సిమం ఫ్రీజ్ ఆప్షన్ అనేది మీరు దాని జోలికైతే వెళ్ళొద్దు. ఎవరైతే ఓటీపీలు షేర్ చేస్తారో వేరే వాళ్ళకి, వాళ్ళు మాత్రం ఒకవేళ ఫ్రీజ్ అని మాత్రం ఎవరైనా చేయమంటే చేయొద్దు అని చెప్పండి. ఎందుకంటే మీకు నచ్చకపోవచ్చు, ఇన్ కేస్ మీరు అనుకున్న కాలేజ్ నచ్చకపోవచ్చు. ఆ నచ్చకున్నప్పుడు మీరు అన్ఫ్రీజ్ అనేది ఉండదు. మళ్ళీ మీరు 1వ తారీఖు ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రీజ్ చేశారు ఏమవుతుందో అనే టెన్షన్ అయితే పడొద్దు. మీరు ఫ్రీజ్ చేసినా కూడా 1వ తారీఖు మనం అన్ఫ్రీజ్ అవుతాయి. ఆ 1వ తారీఖు రోజు మనం ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. మనకి ఆప్షన్స్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది ఆగస్ట్ 6వ తారీఖు మనకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. 6వ తారీఖు కానీ 7వ తారీఖు కానీ జరుగుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ వచ్చాక మనకి నచ్చిన కాలేజ్ సీట్ వస్తే మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు నచ్చలేదు ఆ కాలేజు, మాకు ఇంకో వేరే కాలేజ్ కావాలి అనుకుంటే మన సెకండ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ అనేది మళ్ళీ పెట్టుకోవచ్చు. మన క్లాసెస్ అనేది 10వ తారీఖు స్టార్ట్ అవ్వచ్చు, 13వ తారీఖు స్టార్ట్ అవ్వచ్చు. ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్లు వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఒకవేళ రాలేదు అనుకుంటే మన సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఒకవేళ మీకు అనుకున్న కాలేజ్ కన్నా ఏదో కాలేజ్ వచ్చింది, ఓకే మనకి బెటర్ కాలేజ్ కావాలి అనుకుంటే ఆ కాలేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చి కూడా మనం సెకండ్ కౌన్సిల్ ఆప్షన్ పెట్టుకుంటే మీరు అనుకున్న కాలేజ్ సీట్ వస్తే మీరు ఆ కాలేజీలో వెళ్ళి సెకండ్ కౌన్సిల్ జాయిన్ అవ్వచ్చు. ఒరే మనం ఈ కాలేజీలో సీట్ వచ్చేసింది, ఈ కాలేజీలో మనకి ఇష్టం లేదు చదవడం అనుకొని మనం సెకండ్ ఫేజ్కి వెళ్తాం. సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు మీకు సీట్ రాలేదు. ఇక్కడ కనుక రిపోర్టింగ్ ఇచ్చుంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సెకండ్ కౌన్సిలింగ్లో మీ సీట్ రాకపోయినా కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ సీటు మీకు అలాగే ఉంటుంది. సో రిపోర్టింగ్ అనేది ఇవ్వకూడదా అనేది మీ మీద చాయిస్ అనేది ఉంటుంది, మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఈ కాలేజీలో చదవాలి అనుకుంటే మీరు ఆప్షన్ ఇవ్వండి. లేదు నేను అనుకున్న కాలేజ్ కన్నా ఈ కాలేజ్ సీట్ వచ్చింది, ఒకవేళ మన సెకండ్ కౌన్సిల్ ట్రై చేద్దాం, అక్కడ సీట్ రాలేదు, మనకి ఈ కాలేజ్ అయినా ఓకే అనుకున్నప్పుడు మీరు రిపోర్టింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు నచ్చకపోయినా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇస్తే మంచిది. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి. మరిన్ని ఏదైనా కావాలి అంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాం.